Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ వ్యూవర్స్, ఈరోజు నువ్వుల కారం పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 1 కప్పు ఎండుమిర్చి, 2 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, 1/2 కప్. ముందుగా మనం నువ్వుల్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలండి. స్లోగా వేయించుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు ఎండుమిర్చి, ఒక స్పూను ఆయిల్ సరిపోతుందండి. కొద్దిగా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే ధనియాలను కూడా వేసుకోవాలి. కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మా ఛానల్లో ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయినాయండి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని మరీ ఎక్కువగా తిప్పొద్దు, ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లో తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, ధనియాలు వీటిని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిలో ఈ ఎండుమిర్చి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం పొడి వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.